దాడికి గురైనటువంటి గణేష్ను రూములో బంధించి నానా రూపాల్లో చిత్రహింసలు పెట్టారు, తల్లిని కూడా. అట్లాగే ఆ ఘటనకు సంబంధించినంత కూడా పూర్తిగా ఆ గ్రామ సర్పంచ్ తుకారామరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడి అంతా కూడా జరిగింది. కనీసం ఆమెను చూసైనా కనికరించండి అని చెప్పి పెడితే ఫుట్బాల్ను తన్నినట్టుగా బిడ్డను తన్ని చంపేశారు. అట్లాగే వాళ్ళ ముగ్గురి మీద తీవ్రమైనటువంటి దాడి జరిగినటువంటి ఘటన జరిగి పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసులు ముందు బాధితుల దరఖాస్తు తీసుకోకుండా వీళ్ళను బయటపెట్టి దాడి చేసినటువంటి వాళ్ళ కేసునే ముందు నమోదు చేశారు. ఆ తర్వాత గంటల తరబడి వెయిట్ చేసి ఆ గ్రామానికి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అప్పటికి పోలీసులు ఇద్దరు పోలీసులు తప్ప ఎస్ఐ లేడు, సిఐ లేడు, కేసు నమోదు చేయలేదు. ఘటన జరిగి 5-6 రోజులు అవుతున్నా ఇప్పటికి నిందితులందరినీ కూడా అరెస్ట్ చేయలేదు. ముఖ్యమైనటువంటి కారకుడైనటువంటి తుకారామరెడ్డి సర్పంచ్ను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. హత్య కేసు నమోదు చేయలేదు. బాధితుల సమస్య ఆదుకునేటటువంటి చర్యలేమీ తీసుకోలేదు. ఎస్పీ వాళ్ళను పరామర్శించలేదు, కలెక్టర్ పరామర్శించలేదు, స్థానిక ఎమ్మెల్యే కూడా రాలేదు. ఇలాంటి పద్ధతుల్లో మన నాగర్ కర్నూలు జిల్లాలో దళితుల మీద, బీసీల మీద దాడులు, హత్యలు కొనసాగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్టుగా లెక్క. అంటే పూర్తిగా ఆధిపత్య కులాలకు దాడి చేసేటటువంటి హంతకులకు మద్దతు ఇస్తారా? ఆ రకమైనటువంటి పాలన కొనసాగించడానికే ఉందా? ఇది ఆటవిక పాలన. ఏమైనా హత్య కేసు ఎందుకు నమోదు చేయలేదు? 2 నెలలైనట మరి పసికందును దారుణంగా తన్ని చంపేస్తే ఆ ఘటనకు సంబంధించినటువంటి హత్య కేసు నమోదు చేయడానికి 6 రోజులు పడుతుందా? అనేక సంఘాలంతా కలిసి ఆందోళన చేసినా సరే ఇప్పటికీ సరైన పద్ధతిలో స్పందించడం లేదు. అందుకే సిపిఎం పార్టీగా ఈ ఘటనకు న్యాయమైనటువంటి బాధితులు చేస్తున్నటువంటి పోరాటానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఆ న్యాయమైనటువంటి హక్కులు సాధించేంత వరకు కూడా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ మొత్తం ఉమ్మడి జిల్లా అంతా కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలా. ఈ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో హత్య కేసును నమోదు చేయాలా నిందితుల మీద. అట్లాగే సర్పంచ్తో పాటు మిగతా 4గురిని వెంటనే అరెస్ట్ చేయాలి. అట్లాగే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వివరించినటువంటి ఎస్ఐ, సిఐలను సస్పెండ్ చేయాలా. అట్లాగే ఈ కేసును మొత్తం కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి వెంటనే విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించేందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలి. జిల్లా అంతా కూడా ఈ 20 గంటలు జరుగుతున్నాయి. అట్లాగే సూర్యాపేటలో కూడా రాజేష్ అనేటటువంటి దళితుడిని అక్కడ పోలీసులే లాకప్ చేశారు. ఆ ఘటనలో కూడా ఇప్పటివరకు కేసు సరిగ్గా నమోదు కాలేదు. మరి ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ముఖ్యమంత్రి అంతా కూడా పట్టించుకోవడం లేదు.